జారా లాజా తట్రా జరా మహో షకో జనీ బదారా ఎలో రూ కదూర సంద్ర హషియాంద్ర సెఖే రిమా చంద్ర సుధుని బ్లకో చంద్ర క్లోష బోధరా ఎరో తూ జనీ బ్రలా చంద్ర ఖేషే హేజే రికా సంద్ర క్లాతే హే తట్రా జదా నమోంద్ర హాషిమియా సే రియాంద్ర షెఖే జమియాం. దేవుడు ప్రతి ఒక్కరి జీవితం పట్ల ఒక ప్రణాళిక, ఒక నియమ ప్రకారమైన పద్ధతిని ఇచ్చి పంపిస్తాడంట ఈ లోకంలోనికి. అయితే దాన్ని మనం పరుగు అని పిలుస్తాం, కొంతమంది శ్రమ అంటారు, కొంతమంది ఏదంటే జీవితం అనేసి అంటారు. అయితే దేవుడు దీన్ని ఒక ప్రయాణం కింద పోలుస్తాడనమాట. ఏంటి? ఇట్స్ ఎ జర్నీ. లైఫ్ ఈజ్ ఏ జర్నీ. ఇదొక ప్రయాణం. అయితే ఈ ప్రయాణానికి గమ్యం ఉంది, ఉండాలి కూడా. ప్రయాణానికి ఏంటి? గమ్యం ఉంది, ఉండాలి కూడా. అయితే చాలామంది గమ్యాన్ని ఎప్పుడైతే గుర్తించరో, లేకపోతే గమ్యాన్ని చేరుకోవాలని ఆశ కానీ, లేదంటే గమ్యం ఏంటో తెలియని స్థితిలో ఉంటే జీవితం అతలాకుతలం అవుతుంది. ఏమవుతుంది? జీవితం తారుమారు అవుతుంది. ఏమవుతుంది? తారుమారు అవుతుంది. ఎప్పుడు మాట్లాడుకుంటాం కదా, ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళాలి అనుకుంటే హైదరాబాద్ వెళ్ళే బస్సు ఎక్కాల, కేపీహెచ్బి వెళ్ళాలంటే, లేదంటే అమీర్పేట వెళ్ళాలంటే, లేదా సికింద్రాబాద్ వెళ్ళాలంటే సికింద్రాబాద్కి వెళ్ళే బస్సే ఎక్కాల. నిజామాబాద్ వెళ్ళే బస్సు ఎక్కితే హైదరాబాద్ రాము. ఎక్కడికి పోతాం? నిజం అంటే ఏంటి? మనకు ఒక అందుకే క్రైస్తవులందరూ కూడా ఎప్పుడు గమనించాల్సింది, గుర్తించాల్సింది ఏంటి అంటే, మనకు ఒక గమ్యస్థానం ఉంది. ఏంటి ఆ గమ్యస్థానం? మన యేసయ్యను చేరుకోవడమే మన గమ్యస్థానం. అయితే యేసయ్యను చేరుకోవాలి అంటే యేసయ్యను పట్టుకుంటేనే యేసయ్యను చేరుకోగలం. అందుకే ఆయన మనల్ని అనాథలుగా విడిచిపెట్టలేదు. ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మను మనకు ఇవ్వటం జరిగింది. ఆ ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ చేత మనము ఆ గమ్యస్థానానికి చేరగలము. లేదు అంటే స్వచిత్తం, లేదంటే మన శరీరం, ఈ లోక జ్ఞానం, లేదంటే ఈ లోక స్నేహం మనను యేసయ్య దగ్గరికి చేర్చదు. యేసయ్య దగ్గరికి చేర్చదు. లోకం ఎప్పుడూ కూడా దేవునికి వ్యతిరేకంగా ఆలోచిస్తుందంట. ఏంటి? లోకం ఎప్పుడు కూడా దేవునికి వ్యతిరేకంగా ఆలోచిస్తుంది. అలాగే దేవుడి ఆలోచనలు, నియమాలు, లేకపోతే దేవుడి యొక్క కండిషన్స్ అన్నీ కూడా లోకానికి వ్యతిరేకంగానే ఉంటాయి. ఎందుకంటే ఆయన ఈ లోకానికి సంబంధించిన వ్యక్తి కాదు, మనము కూడా ఈ లోకానికి సంబంధించిన వారము కాదు. మనము కేవలము యాత్రికులమై ఉన్నాం. ఎవరు మనం? యాత్రికులు. అంటే ఏంటి? ప్రయాణము చేసేవారమై ఉన్నాం. ఒకరోజు మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి మనం చేరవలసిన వారమై ఉన్నాము. యాత్రికులు మనం ఎప్పటికప్పుడు మనం గమనించుకుంటే, గుర్తించుకుంటే, అప్పుడు నేను ఎక్కాల్సింది ఏ బస్సు, ఏ టికెట్ తీసుకోవాలా, ఎక్కడ ఎక్కాలా, ఎక్కడ దిగాలా అన్నది అర్థమవుతుంది. ఎక్కడ ఎక్కాలి, ఎక్కడ దిగాలి అన్నది అర్థమవుతుంది. అందుకని పరిశుద్ధాత్మను ఎప్పటికప్పుడు మనం మాట్లాడుతూ ఉండాలా, అడుగుతూ ఉండాలా. నా ప్రయాణం కరెక్ట్గా ఉందా లేదా, నేను ఎక్కడైనా తప్పిపోయానా, లేకపోతే కోల్పోతున్నానా, విడిచిపెట్టబడ్డానా, లేకపోతే నష్టపోయానా అని అన్ని విషయాలు ఏం చేయాలంటే పరిశుద్ధాత్మ చేత మనల్ని మనం ఏం చేయాలా? సరి చేసుకోవాలి. అందుకే పరిశుద్ధాత్మను అద్దంతో కూడా పోలుస్తారు. దేంతోటి? అర్థంతో. అద్దం ముందు నిలబడతామా? వచ్చే ముందు అందరు నిలబడే ఉంటారు. నిలబడ్డారా లేదా? చింటూ నిలబడ్డావా? దేని ముందు? అద్దం ముందు. ఏం చూసుకున్నావు? మొహం. ఇంకా జుట్టు చూసుకుంటాం, షర్టు ప్యాంటు సరిగ్గా ఉందో లేదో, లేదంటే చీర సరిగ్గా ఉందో లేదో, లేదంటే మొహం మీద ఏమైనా మచ్చలు ఉన్నాయా లేవా, లేకపోతే దానికి ఏమైనా రాయాలా వద్దా అని అన్నీ చేసుకున్న తర్వాతే బయటికి వచ్చేది. లేదంటే బయటికి రాము. ఎందుకు? ఎగతాళి చేయబడతాం.
ఏం చేయబడతా? ఆడు చూడరా జుట్టు పిచ్చోళ్ళలాగా వచ్చేసాడు అంటారా లేదా? ఏందిరా షర్ట్కి ఆ ప్యాంట్కి మ్యాచ్ అవ్వలేదు అని అంటారా లేదా? అని మాట్లాడుకుంటామా లేదా? అట్లాగే ఎప్పుడుకప్పుడు పరిశుద్ధాత్మ చేత మనము చూడబడుతుంటే, సరిచేయబడుతూ ఉంటే, లేకపోతే మనం పోల్చుకుంటూ ఉంటే మనము వెక్కిరింతల పాలు అవ్వము. ఏమవ్వం? వెక్కిరింతల పాలు అవ్వము. లేదు నన్ను నేను బాగానే ఉన్నానులే అని మనం బయటకు వచ్చేస్తే అప్పుడు పక్కనోళ్ళు మనల్ని వేలు పెట్టి మాట్లాడతారు. ఇట్లా ఉందిరా నీ షర్టు, లేదంటే ఇట్లా ఉందిరా నీ ముఖం, లేదంటే ఇట్లా ఉందిరా నీ జుట్టు అనేసి బయట వాళ్ళు మన గురించి మాట్లాడతారు. ఈరోజు ఎవరో బయట వాళ్ళు నీ జీవితం గురించి ప్రశ్నించటం నీ దేవునికి ఇష్టం లేదు. ఎవరో నిన్ను గురించి మాట్లాడడం, ఎవరో అంటే నేను మనుషుల గురించి మాట్లాడట్లేదు, దుష్టుడు మన పక్షాన అంటే మనకు వ్యతిరేకంగా నిలబడి నేరస్థాపన చేస్తాడంట. ఎవరు? దుష్టుడు, సాతాను. ఎవరు? సాతాను. ఈ వ్యక్తి ఇలా ఉన్నాడు, ఈమె ఇలా ఉంది, ఈమె బుద్ధి ఇలాంటిది, ఈమె ఆలోచన ఇలాంటిది, ఈమె రక్షణ వస్త్రముల పైన మైలు ఇలా ఉంది, మురికి ఇలా ఉంది, మాటలు ఇలా ఉన్నాయి, జీవితం ఇలా ఉంది అనేసి మనల్ని గురించి దేవుడి ముందు ఎప్పటికప్పుడు నేరస్థాపన చేస్తాడంట. నేరస్థాపన. ఎవరితోటో చెప్పించుకోవడానికి దేవుడు మనల్ని బయటోళ్ళుగా పిలవలేదు, లేదంటే లెట్ ఇట్ బి అని వదిలేదు. తన బిడ్డలుగా, తన ప్రియులుగా, తన వారసులుగా మనల్ని ఎప్పటికప్పుడు హత్తుకుంటున్న తండ్రి ఆయన తండ్రి. ఒక్కొక్కసారి మన పిల్లల్ని ఎవరన్నా బయట వాళ్ళు మాట్లాడుతుంటే పౌరుషం వచ్చిద్దా రాదా? వచ్చిద్దా రాదు? నువ్వు 4 దెబ్బలు కొట్టినా పర్వాలేదు, బయటోడు వచ్చి ఒక దెబ్బ కొడితే ఊరుకుంటావా? చెప్పండి. ఎందుకు ఊరుకో? తప్పే చేశాడు అందుకు కొట్టారు, ఊరుకోవాలి కదా. ఎందుకు ఊరుకోరు? నువ్వు నాకు చెప్తే నేను కొట్టుకోను, నువ్వు నాకు చెప్తే నేను క్రమశిక్షణలో పెట్టుకుని, నువ్వెవడు నా బిడ్డను కొట్టడానికి? దేవుడు కూడా అంతే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. ఆయన మాత్రమే నిన్ను సరి చేయటానికి, ఆయన మాత్రమే నిన్ను క్రమపరచడానికి, ఆయన మాత్రమే నీ జీవితాన్ని దీవించడానికైనా, హెచ్చించటానికైనా, శిక్షించటానికైనా, అణచటానికైనా, హెచ్చించటానికైనా కానీ దుష్టుడు నీ జీవితాన్ని ఆడుకుంటుంటే ఆయన ఎప్పుడు ఇష్టపడడు. నెవర్ ఎలో. దుష్టుని ఎప్పుడు కూడా దేవుడు అలో చేయడు. అందుకని ఎప్పుడు కూడా మనం ఎవరికి దగ్గరగా ఉండాలా? తల్లిదండ్రులకి దగ్గరగా ఉండాలి. ఎవరికి దగ్గరగా ఉండాలా అంటే దేవునికి దగ్గరగా ఉండాలి. ఎప్పుడైతే మనము దేవునికి దగ్గరగా ఉంటామో మన జీవితాలు సరిచేయబడతాయి, దీవెనకరంగా మార్చబడతాం. మనము నియమ ప్రకారము పరుగు పందెములో పరుగు పెట్టడానికి పిలువబడిన వారము. అపోజిట్ పౌలు తిమోతితో మాట్లాడుతున్న మాటలు ఇవి. తిమోతితో నువ్వు ఎట్లా పడితే అట్లా పరిగెడితే పందెపు రంగంలో నిన్ను అలౌ చేయరు. నియమ ప్రకారం పరిగెత్తాలి. దేని ప్రకారం? నియమ ప్రకారం. పరుగు పందెంలోకి వెళ్తే ముందు, ఆ పందెంలోకి వెళ్ళే ముందు మన బాడీ అంతా టెస్ట్ చేస్తారు. నువ్వేమైనా మెడికేషన్ తీసుకున్నావా అంటే ఏంటి? ఆ టైంలో ఎక్కువగా ఏది శక్తి పొందేసుకొని ఎక్కువగా పరిగెత్తేయాలని కొంతమంది ఏంటంటే కొన్ని డ్రగ్స్ తీసుకుంటారు. అందుకనేసి వాళ్ళు ఏం చేస్తారు? చెక్ చేస్తారు, నువ్వు అట్లాంటివి ఏమన్నా తీసుకున్నావా అనేసి. బాడీ చెకప్ అంతా కూడా హెల్తీగా. అదొకటి. రెండోది, నీకేమైనా గుండె సమస్య ప్రాబ్లం ఉంది. ఎందుకంటే ఎక్కువగా పరిగెడితే గుండె ఆగిపోతుంది. ఏం చేయబడుతుంది? గుండె ఆగిపోతుంది. అందుకనేసి నీకేమైనా గుండె సమస్యలు ఉన్నాయా అనేసి చెక్ చేస్తారు. ఈ ఫిజికల్ టెస్ట్లన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు లైన్లో వరుసగా నించోబెడతారు. 1, 2, 3, 4, 5 అట్లాగా నించోబెడతారనమాట. అందరిని ఒక చోట నించోబెట్టరు. వాళ్ళకి ఏమిస్తారు? వరసలు ఇస్తారు. ఏమిస్తారు?
వరుసలు లైన్స్ ఇస్తారు. అందరినీ ఒక గీత ముందు, అంటే ఏంటి, గీత అవతల కాకుండా గీత ముందు అందరినీ నిలబెట్టి మళ్ళీ ఒక సమయం ఉంటుంది. ఏముంటుంది? ఒక సమయం ఉంటుంది. వాళ్ళు బెల్ రింగ్ చేసిన తరువాతే వాళ్ళు పరుగు మొదలు పెట్టాలి. కొంతమంది ముందు నుంచే స్పీడ్గా పరిగెడతారు, లేదంటే కొంతమంది స్లోగా పరిగెత్తుకుంటూ మెల్లిమెల్లిగా పుంజుకుంటారు, లేదంటే కొంతమంది అలా పరిగెత్తడం జరుగుతుంది. పక్కనోళ్ళు లైన్లోకి వెళ్తే నువ్వు అవుట్. ఏంటి? పక్కవాడి వరుసలోకి వెళ్తే నువ్వు అవుట్. పక్కవాడిని నెట్టినా గెంటేసినా, అంటే పక్కోడు గెలవకూడదు, లేదంటే పక్కోడు ఓడిపోవాలనేసి కొంతమంది మోసకరమైన క్రియలు అట్లాంటివి చేసినా కానీ నిన్ను ఆటలోంచి తీసేస్తారు. అంతేకాకుండా దీనికి టైం లిమిట్ ఉంటుందండి. నువ్వు పరిగెత్తరా పొద్దున్నుంచి సాయంత్రం వరకు అని అనరు. ఏమంటారు? ఇంతే సమయం ఉంది, ఆ ఇంత సమయంలోనే పరిగెత్తాలి. మీకేది నేను ఒలింపిక్స్ రన్నింగ్ ఏం చెప్పట్లే. అపోజ్ అయిన పౌలు అర్థం కావటం కోసం తిమోతికి ఈ విధంగా బోధిస్తాడు. అలాగే ఆత్మీయ జీవితంలో అంతేకాకుండా మన అంతరంగ జీవితాన్ని బట్టి, మన శరీర జీవితాన్ని బట్టి మనకు కూడా దేవుడు ఒక పరుగునిచ్చాడు. పరుగు పందెంలో నిలబెట్టాడు. మనము ఒక లైన్ ముందు ఉన్నాము. ఆల్రెడీ చాలామందికి బెల్ రింగ్ అయ్యింది. చాలామంది పరిగెడుతున్నారు. కొంతమంది లైన్లు దాటేస్తున్నారు. కొంతమంది పక్కవారి మీద పడ్డారు. కొంతమంది ఆగిపోయారు. కొంతమంది బలహీనులైపోయారు. ఈరోజు మరొకసారి పౌలు మనతో పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతుంది. ఏంటి అంటే, నియమ ప్రకారం విత్ రూల్స్, రెగ్యులేషన్స్ అండ్ కండిషన్స్ ఆర్ అప్లైడ్. ఎప్పుడైతే ఈ నియమాలతో పరిగెడతావో అప్పుడే నువ్వు ఆ లైన్కి వెళ్తావు కదా, అప్పుడు నువ్వు విన్ అయ్యావు అనేసి నీకేమిస్తారు? బహుమానం ఇస్తారు. ఏమిస్తారు వినోద్? బహుమానం ఇస్తారు. ఏమిస్తారు? బహుమానం ఇస్తారు. నేను ఆడిని దోసుకుంటూ ఈయన్ని దోసుకుంటూ పక్కనోళ్ళ లైన్లోకి వెళ్ళిపోయి, లేదంటే సాయంత్రం వరకు నేను పరిగెడతాను, కొద్దిసేపు కూర్చుంటాను, నాకు ఇవ్వండి అంటే అవన్నీ కూడా ఏమీ పనిచేయవు. జీవితం కూడా అంతే. జీవితం కూడా నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా, నా ఇష్టం వచ్చిన చోట నిలబడతా, నా ఇష్టం వచ్చినప్పుడు ప్రార్థన చేస్తా. చాలామంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. చేద్దాంలే ప్రార్థన, జీవితం ఇంకా చాలా ఉంది కదా, అందుకని చేద్దాంలే, చదువుదాంలే, లేకపోతే అవుదాంలే, లేదంటే ఏదో అన్న నిర్లక్ష్య స్వభావం ఉంటే నీ టైం అయిపోద్ది. ఏమైపోతుంది? బెల్ రింగ్ అయిపోతుంది. ఏమవుతుంది? బెల్ రింగ్ అయిపోతుంది. ఎప్పుడుకప్పుడు మనము ఆశతో పరిగెత్తాల. ఎట్లా పరిగెత్తాలా? ఆశతో పరిగెత్తాల. ఇక్కడ రాయబడింది, కీర్తనకారుడు 42వ కీర్తనలో అంటాడు, యాక్చువల్గా కోరాహు కుమారులు రచించిన కీర్తన. నా హృదయాన్ని తాకింది ఈ వాక్యం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు దేవాని కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. దుప్పి అంటే, దుప్పి ఎక్కడ ఉంటుంది? జనాల మధ్యలో ఉంటుంది కదా. ఎక్కడ ఉంటుంది? అడవిలో. దుప్పి ఎక్కడ ఉంటుంది? చింటూ, దుప్పి ఎక్కడ ఉంటుంది? అడవిలో. మామ చెప్పాడని చెప్తున్నావా, లేదంటే నిజమేనా? అరణ్యంలో, అడవిలో ఎక్కడ పడితే అక్కడ ట్యాపులు ఉండవు. అర్థమవుతుందా? ఎక్కడ పడితే అక్కడ ట్యాపులు, ఎక్కడ పడితే అక్కడ నీళ్లు ఉండవు. కొన్ని ప్రాంతాల్లో, కొన్ని ప్రదేశాల్లో మనం కొన్నిసార్లు డిస్కవరీ ఛానల్స్ చూస్తూ ఉంటాం, లేదంటే ఆ జంతువులకు సంబంధించింది, లేదంటే అప్పుడప్పుడు ఎక్కడికి జూ పార్క్ అట్లాంటి చోటకి వెళ్ళినప్పుడు కొన్ని కార్నర్ ప్లేసెస్లోనే వాటర్ కనిపిస్తుంది, అన్ని చోట్ల కనిపించదు. ఆ దుప్పి ఆ నీళ్ళ కోసం అంట ఆశపడుతుంది. ఎందుకంటే నీళ్లు తాగకపోతే ఏమవుతుంది? పశువు నీళ్లు తాగకపోతే ఏమవుతుంది? గొంతు ఎండిపోతుంది. 1 రోజు, 2 రోజులు, తర్వాత
మనము ఆశ పడకపోతే, మన దాహము దేవుని దగ్గర తీరకపోతే మనకు కూడా ఆత్మీయ మరణము కలుగుతుంది. అందుకు ఎప్పటికప్పుడు ఆశపడాలా, ఎప్పటికప్పుడు ఆశపడాలా. మన దాహము యేసయ్య పరిశుద్ధాత్మ దగ్గర మాత్రమే తీరుతుంది. అదవుతుందా? చాలామంది ఎంటర్టైన్మెంట్ కోసం, లేకపోతే టైం స్పెండ్ చేయడానికి కోసం అది ఇది అని ఈ ఫోన్లు, లేకపోతే యూట్యూబ్లు, లేకపోతే రీల్స్, ఇంకేమున్నాయి చెప్పాలా? యవనస్తులు ఏం చూస్తున్నారా మీరు? ఈ రీల్స్, ఈ క్రికెట్ మ్యాచ్లు, ఇంకేమున్నాయి చాటింగ్, ఇవన్నీ చేస్తూ ఉంటారు. దాహం తీరదు. రియల్గా చెప్తున్నాను, మనం ఎంత బయట పరిగెడతామో మన దాహము తీరదు. కానీ ఎప్పుడైతే యేసయ్య దగ్గరకు వస్తామో, దేవుని దగ్గరకు వస్తామో పరిశుద్ధాత్మ ద్వారా, అప్పుడే దాహము తీర్చబడుతుంది. మనము బ్రతుకుతాము. మనం ఏం చేయబడతాం? బ్రతుకుతాం. అక్కడ అంటున్న, దేవా నీ కొరకు నా ప్రాణము అలాగా ఆశపడుతుంది. ఎవరి ప్రాణం? కోరాహు కుమార్. ఎందుకు ఆ మాట అన్నా తెలుసా? కోరాహు కుమారుల్ని యాక్చువల్గా వాళ్ళు తప్పు చేశారని దేవుని సన్నిధి నుంచి గెంటేశారు, పల్లెలోంచి బయటికి పంపించేశారు. ఎక్కడో మందిరం ఉంది, అక్కడి నుంచి రాస్తున్నాడు. మందిరంలోనికి వచ్చి రాస్తున్న కీర్తన కాదు ఇది. అయ్యా పిచ్చుకులకు నీ మందిరంలో నివాసము కలదే, నాకు ఇవ్వలేదయ్యా అనేసి ఏడుస్తాడు. తెలుసా? ఏడుస్తాడు. ఎందుకంటే వాళ్ళ పితరులు చేసిన పాపము వల్ల అది శాపమై వాళ్ళు మందిరంలోనికి రాకుండా వాళ్ళకు ఒక కట్టడి నియమింపబడింది. కట్టడి కానీ ఆశ కట్టడిని తెంచేసింది. ఆశ ఏం తెచ్చింది? కట్టడిని తెంచేసింది, శాపాన్ని తెంచేసింది. ఈరోజు బైబిల్లో కోరాహు కుమారుల కీర్తన ఉంది అంటే కారణం వాళ్ళు దేవుడి కోసం ఆశపడటం. ఈరోజు నువ్వు ఆశపడితే దేవుడు ఏ కట్టడలైనా కానీ తెంపుతాడు. నువ్వు ఆశపడితే దేవుడు ఎక్కడి నుంచి ఎక్కడికైనా కానీ తీసుకొస్తాడు. నువ్వు ఆశపడితే దేవుడు స్థితిని, గమ్యాన్ని, అన్నిటినీ కూడా మార్చగలడు. కానీ ఏం ఆశపడాలా? బ్రాండెడ్ ఐఫోన్ కావాలని ఆశపడాలా, మంచి బైక్ కావాలి, స్పోర్ట్స్ బైక్ కావాలని ఆశపడాలా, ఇంకా మంచి వివాహ సంబంధం. మనం దేవుని కోసం ఆశపడినప్పుడు, మన ఆశలు దేవుని పైన పట్టుకున్న, హీ విల్ గివ్. రియల్లీ చెప్తున్నాను, దేవుడే ప్రతీది ఇచ్చేవాడు, సమకూర్చేవాడు. ఏం చేసేవాడు? దేవుడు ఇచ్చేవాడు, సమకూర్చేవాడు. కోరాహు కుమారుల పైన ఉన్న శాపం వాళ్ళ ఆశ ఏం చేసింది? తీసేసింది. శాపమే పోయిందండి. 1000 తరాల వరకు ఉంటుంది శాపం. ఏంటి? 1000 తరాల వరకు. కానీ 1000 తరాల వరకు రాలేదనుకుంటున్నాను నేను. ఇమ్మీడియట్లీ మరి ఎన్నో తరమో నాకు తెలియదు, కానీ రచించిన వాళ్ళు వాళ్ళ పైన శాపాన్ని వాళ్ళు పోగొట్టుకున్నారు. కారణం ఏంటి అంటే వాళ్ళు ప్రాణమంతటితో దేవుడి పైన ఆశ పెట్టుకున్నారు. లార్డ్, యు ఆర్ అవర్స్ ఎవ్రీథింగ్, నువ్వు మా సమస్తమై ఉన్నావు అనేసి. ఈరోజు అంటే రుతమంటే అర్థమవుతుందా? మన ఆశ, మన కోరిక. ఎస్, నువ్వు మంచి ఫోను, బ్రాండెడ్ జీవితం, బ్రాండెడ్ లైఫ్, ఇవన్నీ కోరుకోవడంలో తప్పు లేదు. కానీ అవన్నీ దేవుడి దగ్గర నుంచి వస్తే బాగుంటుంది. దేవుడి దగ్గర నుంచి. మొన్న వాడెవడు 3 లక్షలు పెట్టి బండి కొనుక్కున్నాడంట. ఎవరికి? పేరెంట్స్కి వ్యతిరేకంగా. కొంటారా చస్తారా, కొంటారా చస్తారా, కొంటారా చస్తారా అనేసి మరి బుల్లెట్ బండి అదేంటి ఇంకా మొత్తం మీద ఆయన ఏం చేశాడో కానీ, ఏం తాకట్టు పెట్టాడో, ఎట్లా చేశాడో కానీ మొత్తం మీద కొడుక్కి బుల్లెట్ బండి కొనిచ్చాడు. మరి కొన్న ఎన్ని రోజులు అవుతుందో తెలియదు కానీ ఇంకొకడు ఎవడో దాన్ని ఎత్తుకెళ్ళిపోయి ఇంకో చోట 3 లక్షలకు అమ్మేసుకున్నాడు. అమ్ముకున్నాడు ఇంతే ఉంటాడు, పక్క బిల్డింగ్లో ఉంటాడు. అదే చెప్తున్నాను,
పేరెంట్స్ ఇష్టంతో ఇచ్చినప్పుడు ఆశీర్వాదం మనం చూడగలుగుతాం. దేవుడు దగ్గర నుంచి ఉన్నప్పుడు తరతరాలు ఆశీర్వాదం నిలిచి ఉంటుంది. వాట్ ఎవర్ ఇట్ బి, a family, a wife, a husband, anything, జాబ్, ఎనీ బ్లెస్సింగ్, ఆలోచన, అడ్వైస్, అది దేవుడి దగ్గర నుంచి వచ్చినప్పుడు తరతరాలకు నిలిచిపోతుంది. ఎందుకు అబ్రహాం గురించి మనం ఎప్పుడు మాట్లాడుకుంటాం, యాకోబు గురించి ఎందుకు మాట్లాడుకుంటాం? ఎందుకంటే వారికి సొంత ఆలోచనలు లేక, వాళ్ళకు బుద్ధి, జ్ఞానం, మైండ్ లేదా? ఉంది, బట్ వాటిని పక్కన పెట్టి నువ్వు చెప్తేనే ప్రభువా. అందుకే కదా అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకు భార్య కావాలి అని అంటే దేవుడి దగ్గర నుంచి అడిగితే, ఈ అన్య జనాల్లో ఎవ్వరూ వద్దు, స్వదేశానికి పంపించి నీతో సంబంధించిన వారి దగ్గర నుంచి తీసుకురా అంటే అప్పుడు ఎలియాజర్ని పంపిస్తాడు. ఎలియాజర్ అంటాడు, అయ్యా వాళ్ళు నీ ముక్కు తెలీదు, నీ మొహం తెలీదు, నా ముక్కు నా మొహం తెలీదు, ఎట్లాగయ్యా కోడల్ని పంపించేదంటే, నాతో మాట్లాడిన దేవుడు నీకు ముందుగా వెళ్ళి సిద్ధపరుస్తాడు. ఆ మాటను పట్టుకొని ఎలియాజర్ వెళ్తాడు. వెళ్ళిన వెంటనే ఆ అమ్మాయ ఈ అమ్మాయ, హైట్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా, ముక్క చెవ్వ కాల అన్నీ చూడడం, మోకాళ్ళేసి ప్రార్థన చేస్తాడు. అయ్యా నా యజమానుడి కుమారుడికి నువ్వు దాచి ఉంచిన భార్య ఏది, నా దగ్గరికి కనుపరచుము, తీసుకురమ్ము, దానికి ఒక ఆనవాలు అనేసి తను పెట్టుకోవడం జరుగుతుంది. ఒక ఆనవాలు అనేసి పెట్టుకో. ఇదేదో భార్య భర్త అమ్మాయి విషయం కాదు, ఇది క్రైస్తవానికి ఒక సూచన. అబ్రహాము దగ్గర నుంచే క్రైస్తవత్వం మొదలైంది. అబ్రహాము దగ్గర నుంచి ఆత్మీయత మొదలైంది. అంటే ఏంటి? కుటుంబ వ్యవస్థ మొదలైంది. అందుకు ప్రతి విషయంలో ఎవరి దగ్గరికి రావాలా? మనం డిజైన్ చేసుకుంటే వి విల్ బి ఫెయిల్. తప్పకుండా మనం ఫెయిల్ అయిపోతాం. అందుకు నువ్వేం చేస్తావో ప్రభు అనేసి ముందే కాళ్ళ మీద పడిపోతే, మోకాళ్ళు వేసేస్తే బెటర్ అండి. లైఫ్లో పడి లెగిచి నష్టపోయి ఏదో అయిపోయి అయ్యో అయ్యిందా అని తెలిసేటప్పటికి అంత అయిపోతుంది. అలా అవ్వటం కన్నా ముందే దేవుడి పాదాల దగ్గరికి రావటం చాలా ఉత్తమం. ఏదో రిబ్కా వచ్చింది అందగత్తి అన్నది పాయింట్ కాదు. ఆమెలోంచి జనాంగం వచ్చింది. ఆ జనాంగంలోంచే యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు. ఆ యేసుక్రీస్తు ప్రభువుని బట్టే మనకు రక్షణ కలిగింది. దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎ పర్సన్. ఒక వ్యక్తి యొక్క విలువ అది. వ్యక్తిలోంచి ఎవరు వస్తారు? యేసుక్రీస్తు ప్రభు. ఈరోజు నువ్వు సామాన్యమైన వ్యక్తివి కాదు. యు ఆర్ నాట్ ఎన్ ఆర్డినరీ పర్సన్. The Christ is living in you, so you are the extraordinary person. క్రీస్తు నీలో నివసిస్తున్నాడు గనక నువ్వు ఎక్స్ట్రాడినరీ పర్సన్. అందుకు మన జీవితం పోతే పోని, లేదు నేను అవ్వను, నాకు వద్దులే అన్న క్యాజువాలిటీ, నెగ్లిజెన్సీ వద్దు. దేవుడు మనల్ని ఎలా గౌరవిస్తున్నాడో మనము మన జీవితాన్ని గౌరవిస్తే, ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు సమస్తాన్ని కొట్టివేసి మనం ఉండాల్సిన స్థాయిని మనకి చూపిస్తాడు. ఈరోజు నియమాలు, నిబంధనలు దేవుడు ఇస్తాడు. అందులో ఎలా పాస్ అవ్వాలో, ఎలా నిలవాలో, ఎలా ఏం చేయాలో కూడా దేవుడే మనల్ని నడిపిస్తాడు. అందుకని కోరాహు కుమారులు అన్నట్లు దుప్పి నీటి వాగు కొరకు ఆశపడుతున్నట్లు, దేవా నా ప్రాణము నీ కొరకు ఆశపడుతుంది. ఇప్పుడు ప్రాణం దేనికోసం ఆశపడాలా? దేవుని కోసం ఆశపడాలా? అన్ని విషయాల్లో కూడా దేవుని జవాబు చెప్పమని అడగగలగాల. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. ఎవరి కొరకంట? దేవుని కొరకు. సెకండ్ లైన్లో ఓపెన్ చేయండి బైబిల్. ఎవరి గురించి? జీవము గల దేవుడు. ఈ మాట బైబిల్ ఒక్కటే చెప్పగలదు. యేసుక్రీస్తు ప్రభు వారికి మాత్రమే
ఈ వాక్యం రాయగలరు. ఎందుకంటే అంత సత్తా కానీ స్టామినా కానీ రుజువు కానీ ఎవ్వరికీ లేవు. ఎవ్వరు కూడా నేను జీవించువాడని అని ఎవరు చెప్పలేరు తెలుసా. నథింగ్, ఎవరి వల్ల కాదు కూడా. నువ్వు ఎంతమంది గొప్ప వ్యక్తిని చెప్పు, వాళ్ళకి మరణం ఉంది. చాలామంది చనిపోయారు, లేచారా? చాలామంది చనిపోయారు, లేచారా? లేదు. లేదంటే ఇప్పుడు ఆయన అంత గొప్పోడ్రా అని అంటాం, కానీ ఎప్పుడూ జీవిస్తూనే ఉంటాడ్రా అని చెప్పగలమా? మన దేవుడు నిత్యము జీవించేవాడు. ఆ జీవము గల దేవుని దగ్గరికి వస్తే మనము కూడా మరణాన్ని ఒకరోజు శాసిస్తాము. మనము కూడా నిత్య జీవంలోనికి వెళ్తాం. దేనిలోకి వెళ్తాం? నిత్య జీవంలోనికి వెళ్తాం. అబ్బా, ఈ కీర్తన రాసేటప్పటికి మనము యేసుక్రీస్తు ప్రభు వచ్చేటప్పటికి ఇంచుమించు 2000 కీర్తన అంటే 2000 నుంచి 4000 సంవత్సరాల గ్యాప్ ఉంది. ఎప్పుడు ఈ కీర్తన రాసినప్పటి నుంచి యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి టాలీ చేసుకుంటే 2000 నుంచి 4000 ఇయర్స్ గ్యాప్ ఉంది. ఆ 4000 సంవత్సరాల క్రితమే కోరాహ్ ఏమంటున్నాడు? మనము సేవిస్తున్న దేవుడు నిత్య జీవము గలవాడు. అందుకని ఎవరైనా క్రైస్తవుడు అని నిన్ను ఎగతాళి చేస్తే, హీనం చేస్తే, బాధ పెడితే బాధపడద్దు. మనము నిత్యము జీవించే దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. మనము కూడా నిత్యము జీవించబోతున్నాం మన దేవుడితోటి. ఈ లోక శ్రమలు ఎన్నతగినవి కాదు. సండే ఒకరోజు ఉంటాయి, ఒకరోజు ఉండవు. ఇంకో రోజు వేరే దాని గురించి ఆలోచిస్తూ మనం ముందుకెళ్తాం. అందుకని జీవము కలిగిన దేవుణ్ణి మన గుండెలో ధైర్యం ఉండాలండి. ఏముండాలి గుండెలో? ఏమని నిజం చెప్తుంది. నువ్వు దేవుడి కోసం ఆశపడితే గుండెలో ధైర్యం ఉంటుంది. ఏమని? ఆ దేవుడు నా జీవితాన్ని సరిచెయ్యగలడు, నిలబెట్టుకోగలడు అని. లేనప్పుడు తత్తరిల్తో ఉంటాయి, ఏం జరుగుతుందో తెలియదు అని భయపడతాం. చావు వరకు కూడా వెళ్ళాల్సి వస్తుంది కొన్నిసార్లు మన వైపు మనం చూసుకుంటే. అందుకు కోరాహ్ ఏమంటున్నాడు? నా పితరులు కలిగిన శాపాన్ని నేను చూడట్లేదు, నేను నీపైన ఆశ కలిగి ఉన్నాను అన్న ఆశను బట్టి ఏం చేయబడుతున్నాడు? జీవాన్ని పొందుకున్నాడు. ఏం పొందుకున్నాడు? జీవాన్ని పొందుకున్నాడు. అంతేకాకుండా బైబిల్ గ్రంథంలో దేవుని మందిరంలో తన కీర్తన రచించబడింది. ఏం రాయబడింది? తన కీర్తన రచించబడింది. ఈరోజు దేవుడు నీ వైపు నా వైపు కూడా చూస్తున్నాడు. దేనికోసం ఆశపడుతున్నాం? నీ ప్రాణం ఏం కొట్టుకుంటుంది? అసలు నువ్వు దేవుణ్ణి సేవిస్తున్నావు అన్న గుండె ధైర్యం ఉందా? ఆయన దేవుడు నాకేమీ కాదు అన్న భయం లేకుండా ఉన్నావా? 3వ వచనంలో నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింబగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయను. ఎవరంట? పక్కనున్నోళ్ళు. అయ్యో దేవుడు అని ఏదో అంటున్నావు కదా, జీవము కలిగిన దేవుడు అంటున్నావు, మరి నీ కష్టాల్లో కనిపించడేమి? అయ్యా పవన్ వినిపిస్తుందా? నీ కష్టాల్లో కనిపించడేంటి, నీ శ్రమల్లో కనిపించడేంటి అని వాళ్ళు పక్క వాళ్ళంట నిత్యము అనుతున్నారంట. అంటే ఏంటి? వెటకరిస్తున్నారు, వేళాకోళం చేస్తున్నారు, ప్రశ్నిస్తున్నారు. అప్పుడంట రాత్రింబగళ్ళు అన్నపానాలు అయ్యాయి. అంటే ఏంటి? ఏమయ్యాయి? కన్నీళ్ళు అన్నపానములు అయ్యాయి. దేనికోసం? ఈ కష్టాల కోసం కాదు, దేవుడు మౌనంగా ఉన్నాడు అని. దేవుడు మౌనంగా ఉన్నాడని కింద చూడండి. జన సమూహముతో, పండుగ చేయుచున్న సమూహముతో నేను వెళ్ళిన సంగతిని సంతోషము కలిగి స్తోత్రము చేయుచు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకము చేసుకొనగా నా ప్రాణము నాలో కరిగిపోచున్నది. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ
తొందరపడుచున్నావు? దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇకను నేను ఆయనను స్తుతించెదను. జ్ఞాపకం చేసుకుంటున్నాడంట. నేను అది చేశానే, ఇది చేశానే, మందిరానికి వెళ్ళాను, దశంభాగాలు ఇచ్చాను, చాలామందిని మందిరానికి నడిపించాను, అయినా కానీ దేవుడు మాట్లాడట్లేదు, ఇప్పుడు ప్రజలు నన్ను వేళాకోళం చేస్తున్నారు అని ఇవన్నీ చూసి భయపడుతూ బాధపడుతూ దేవుణ్ణి విడిచిపెట్టలేదు. దేవుణ్ణి విడిచిపెట్టలేదు. కింద ఏమంటున్నాడు? నా ప్రాణమా నాలో కరిగిపోవచ్చున్నది, నా ప్రాణమా నీవేళ కృంగిపోతున్నావు. తనతో తాను మాట్లాడుకుంటున్నాడు. నాని ఎవరితో మాట్లాడుతున్నాడు? ఎవరితో మాట్లాడుతున్నాడు? అందుకే జాగ్రత్తగా మైండ్ ఎడబెట్టి వినాల. తనతో తాను మాట్లాడుకుంటాడు. ఏమని? నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు అంటే, జ్యోతి ఎందుకు బాధపడుతున్నావు అని నాతో నేను మాట్లాడుకుంటున్నాను. అది ఎప్పుడు వస్తుందో తెలుసా? జీవము గల దేవుణ్ణి నేను ఆశ్రయిస్తున్నాను, ఆయన బలము నేను ఆశ్రయిస్తున్నాను, ఆయన సెటిల్ చేయగలడు, జవాబు ఇవ్వగలడు అన్న నమ్మకం ఉన్నప్పుడే నాతో నేనేం చేసుకుంటాను? జ్యోతి భయపడొద్దు, వన్ డే యు విల్ బీ, ఒకరోజు నువ్వు తిరిగి లెగిస్తావు, నువ్వు బాగుపడతావు, లేదంటే జీవితం బాగుపడుతుంది, లేదంటే సమస్యలన్నీ పోతాయి, లేదంటే అప్పులన్నీ పోతాయి, దేవుడు ఉన్నాడు కదా, ఆయన మాట ఉంది కదా అని నాతో నేనేం చెప్పుకుంటాను? ధైర్యం చెప్పుకుంటాను. నాతో నేనేం చేస్తాను? మాట్లాడుకుంటాం. ఎప్పుడైతే దేవుడి మీద ఆశ లేదో, దేవుడి దగ్గర నుంచి జవాబు లేదో, వాక్యం మీద నమ్మకం లేదో, దేవుడితో సంబంధం లేదో, పక్క వాళ్ళతో మాట్లాడతాం. ఏంటి? ఇలాగ అయిపోయిందమ్మా, ఇలా ఉన్నానమ్మా, ఇదమ్మా ఆరోగ్యం, ఇదమ్మా సమస్య, ఇదమ్మా అదమ్మా అని పక్క వాళ్ళతోటి మాట్లాడతాం. పక్క వాళ్ళతో చెప్తే నథింగ్, మహా అయితే నీ బాధ వాళ్ళకి తెలుస్తుంది తప్ప ఏమీ జరగదు. కోరాహు ఏమంటున్నాడు? నా ప్రాణమా నీవు ఎలా కృంగి ఉన్నావు, నాలో నీ వేళ తొందరపడుతున్నావు అంటే ఏంటి? తొందరపడొద్దు, భయపడొద్దు, మంచి రోజులు వస్తాయి, దేవుడు నిలబెడతాడు, దేవుడు కార్యం చేస్తాడు అని పక్క వాళ్ళు కాదు, నాతో నేను మాట్లాడుకుంటున్నాను. నాతో నేను మాట్లాడుకున్నాను. క్రైస్తవులుగా దేవుడు మనల్ని పిలిచింది ఇలా ఉండటం కోసం. మనతో మనమే మాట్లాడుకోకపోతే, మనల్ని మనమే ఆదరించుకోకపోతే, మనల్ని మనమే సరిచేసుకోకపోతే, మనము బలము పొందుకోకపోతే ఇంకా ప్రపంచాన్ని దేశాన్ని ప్రపంచాన్ని పక్కన పెట్ట నీ పల్లెను, నీ ఇంటిని, నీ కుటుంబీకులను, నీ పక్క వాళ్ళని ఎప్పుడు నువ్వు ధైర్యపరుస్తావు? వాళ్ళు పట్టించుకోకపోతే నష్టాలు అస్సలు అనుకోవద్దు. నువ్వు పక్క వారిని, నీ కుటుంబాన్ని, నీ ముందున్న వాళ్ళని నువ్వు సరి చెయ్యకపోతే, బలపరచకపోతే, ఆదరించకపోతే దేవుడు ఉన్నాడు, కాళ్ళు చేతులు వెలగొడతాడు. నేను ఎందుకు పంపించాను రా? నేను ఎందుకు పంపించాను? నువ్వు చెయ్యాల్సిన పనేంటి అనేసి దేవుడు మనల్ని విరగొడుతుంటాడు. దేవుడు మనల్ని విరగొడుతుంటాడు. అందుకు మనల్ని మనము ధైర్యపరుచుకోవడానికి నేను అంటున్నాను. నాకు ఒకలాంటి ప్రశ్న వచ్చింది నాకు. తనను తాను ఆదరించుకుంటున్నాడు, తనని తాను బలపరుచుకుంటున్నాడు, దేవుడు చేస్తాడని నమ్ముతున్నాడు. ఆ టైంలో పరిశుద్ధాత్మ లేదు. ఆ టైంలో పరిశుద్ధాత్మ లేదు. పరిశుద్ధాత్మతో ఇవన్నీ రాయట్లే. బట్ తన ప్రాణంలోనూ చూడండి ఎంత నమ్మకం ఉందో. కానీ ఈరోజు మనకి పరిశుద్ధాత్మ ఉంది, సమస్తాన్ని బోధించేవాడు, బలపరిచేవాడు, అన్ని విషయాల్లో మనతో పాటు ఉండి నడిపించే పరిశుద్ధాత్ముడు ఉన్నా కానీ ఆయన్ని పక్కన పెట్టి మనము ఎవరితోటో మాట్లాడుతుంటాం. ఈరోజు కోరాహు కుమారుడు మనకు ఒక ప్రశ్నను విసురుతున్నారు. నీ ఆశ ఎవరి మీద, కోరిక ఎవరి మీద, దేనికోసం నీ ప్రాణం ఆశపడుతుంది? నీవు కృంగిపోతుంటే నిన్ను ఎవరు బలపరుస్తున్నారు? నువ్వు ఎందుకు తొందరపడుతున్నావు? ఎందుకు
తొందరపడుతున్నావు. ఈరోజు దేవుడు నిన్ను ఆదరించడు అని చెప్పట్లే. హీ ఈజ్ విత్ యూ. ఆయన నీతోనే ఉన్నాడు. నిన్ను నువ్వు ఆదరించుకుంటూ ఇతరుల్ని ఆదరించాల. లాస్ట్ మాట చూడండి, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇకను నేను ఆయనను స్తుతించెదను. ఇంకా కార్యం జరగలే, ఆయన కష్టంలోంచి బయటికి రాలే, ఇంకా జీవితం బాగుపడలే. మరి ఏ విషయంలో ఆయన అవమానింపబడుతున్నాడు, వ్యతిరేకింపబడుతున్నాడు, ఇంకా సొల్యూషన్ రాలే. ఆయన ఏమంటున్నాడు? నేను స్తుతిస్తానయ్యా. ఏమంటున్నాడు? చెప్పుకొనుచు ఇంకను నేను ఆయన్ని స్తుతిస్తున్నాను. క్రైస్తవులుగా లేదంటే దేవుని బిడ్డలుగా, వారసులుగా దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఇది. ఏంటి? పరిస్థితి ఎలా ఉన్నా, ఇంకా జవాబు రాకపోయినా, కష్టం నొప్పి మనని బాధిస్తున్నప్పటికీ కూడా ఎప్పటికప్పుడు దేవుణ్ణి చూస్తూ దేవుడు ఉన్నాడు అని మనము చెప్పుకుంటూ, మనము తొందర పడకుండా దేవుని యందు నమ్మిక నిరీక్షణ ఉంచి దేవుణ్ణి స్తుతించాలి. ఏం చేయాలా? స్తుతించాలి. స్తుతి పరిస్థితుల్ని మారుస్తుందంట. కృతజ్ఞతాస్తుతులు మనం తెలియచేస్తుంటే పరిస్థితులన్నీ కూడా మార్చబడతాయి. ఈరోజు నువ్వు స్తుతిస్తుంటే దేవుడు ప్రతీది కూడా కష్టాన్ని కానీ నష్టాన్ని కానీ ఎంతవరకు ఉంటుందో అంతవరకు ఉంచి తర్వాత దేవుడే తీసేస్తాడు. అలా అని మనం స్తుతించకుండా ఉంటే ఆ కష్టం ఇంకా పొడుగవుతూనే ఉంటుంది. ఈరోజు దేవుడు నిన్ను కోరాహు కుమారుల వలె చూడాలని ఆశపడుతున్నాడు. కోరాహు కుమారులు ఈరోజు మనని ప్రోత్సహించారు, ఈరోజు మనల్ని ఆదరించారు, ఈరోజు మన ముందు ఒక సవాల్ని విసిరారు, ఈరోజు మన ముందు మాదిరిగా నిలబడ్డారు. మరి నువ్వు నేను ఏంటి? ఒట్టివారిగా ఉండొద్దండి. నేను మళ్ళీ చెప్తున్నా, యు ఆర్ నాట్ ఎన్ నార్మల్ పర్సన్. నువ్వు ఒట్టి వ్యక్తివి కాదు. దేవుడు పిలుచుకున్న వ్యక్తివి, దేవుడు హత్తుకున్న వ్యక్తివి, దేవుడు ప్రేమిస్తున్న వ్యక్తివి. ఎవరు ప్రేమిస్తున్నారు? మోడీ గారు ఒక వస్తువుని ఇష్టపడుతున్నారంటే దానికి వాల్యూ ఎక్కువ. మీకు కూడా తెలుసు, ఆయన తినే పుట్టగొడుగులంట ఎన్నో లక్షలంట. వారానికి ఒక రోజో లేదంటే రోజు ఆయన తింటాడంట పుట్టగొడుగులు. 26 లక్షలు లేకపోతే 12 లక్షలు వేరే దేశం నుంచి వస్తాయి, మన దేశం నుంచి కాదు. శక్తి బలం తన అంటే ఏంటి? ఇంకొంతకాలం బ్రతకాలి. ఆయనకు నొప్పి ఏంటి? దేశం డబ్బు, ప్రజల డబ్బు, గవర్నమెంట్ డబ్బు. ఏంటి? విలువగల వాటిని ఆయన ఎంచుకుంటున్నాడు. ఎందుకు? బ్రతకటం కోసం. ఈరోజు దేవుడు విలువైన వ్యక్తి నిన్ను నన్ను ఎంచుకున్నాడు. విలువలేని మనల్ని ఎంచుకున్నాడు. మనకు విలువ ఎక్కువ మనకి. కానీ మనం ఇంకా ఏందిలే మన జీవితం, ఏందిలే. నేను అంటున్నా, నువ్వు ప్రార్థన చేస్తే ఏదైనా మార్చబడుతుంది. నువ్వు దేవుడి కోసం నిలబడితే దేవుడు ఏదైనా చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే ప్రేమిస్తున్న దేవుడు నీ పక్షాన నిలబడ్డాడు కనుక నీకు విలువ ఎక్కువ. అందుకే నేను అంటాను ఎప్పుడు, నువ్వు మోకాళ్ళు ఇంట్లో వేసి మోకాళ్ళు వేసి ప్రార్థన చేసినా కానీ ప్రపంచం మార్చబడుతుంది. పరిస్థితులు మార్చబడతాయి. ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం పర్వాలేదు, కొంచెం తగ్గింది. కారణం ఏంటో తెలుసా కారణం? రోజు ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు కొంతమంది ప్రజలు ప్రతిష్ఠించుకొని ప్రార్థన చేస్తున్నారు. ఈరోజు ఆ ప్రార్థన ఏ అంధకార దురాత్మ సమూహము దేశాన్ని, ప్రజల్ని నాశనం చేయాలని చూస్తుందో వాటిని ఆపుతుంది. వాళ్ళేదో గొప్పోళ్ళని చెప్పట్లే, వాళ్ళు నీలాంటి నాలాంటి సామాన్యమైన వాళ్ళే. కానీ యేసు నామాన్ని ఉచ్చరించినప్పుడు మనం ఎక్కడ ప్రార్థన చేసినా కానీ ఎలాంటి శక్తి అయినా ఎలాంటి కీడైనా కానీ కొట్టివేయబడుతుంది. ఈరోజు నీ పరిస్థితులు నీ జీవితంలో కూడా అన్నీ మార్చబడతాయి. ఏంటి? మనం ఆశపడినప్పుడు,
మనం మోకాళ్ళు వేసినప్పుడు నువ్వు కృంగిపోవద్దు, దేవుడు ఉన్నాడు అన్నప్పుడు నువ్వు భయపడొద్దు అని పరిస్థితులను చూసి కాకుండా పరిస్థితులు మించిన దేవుణ్ణి స్తుతించినప్పుడు ఏం చేయబడతాయి? గొప్ప కార్యాలు మనం చూడగలుగుతాము. ఇవన్నీ ఎప్పుడైతే దేవుడి మీద ఆశ కలిగి దేవుడి మీద ఆధారపడతామో అప్పుడు నియమ ప్రకారం పరిగెత్తిన వారికి ఒక్క పాయింటే చెప్పాను నేను, నియమ ప్రకారం పరిగెత్తాలి. ఆ నియమం కండిషన్ ఏంటి? ఫస్ట్ కండిషను ఎవరి మీద ఆశ పెట్టుకోవాలా? ఎవరి మీద ఆశ పెట్టుకోవాలా చింటూ? ఎవరి మీద ఆశ పెట్టుకోవాలా? అబ్బా, దేవుడి మీద. మనము దేవుడి మీద ఆశ పెట్టుకున్నప్పుడు నియమ ప్రకారం పరిగెత్తే వాళ్ళగా ఉంటాము, గమ్యం చేరతాము, మన బహుమానాన్ని మనం పొందుకుంటాం. లేదు అంటే నన్నన్నా తత్తత్త బబ్బబ్బా వెళ్ళిపోతాం అనుకుంటున్నామేమో బ్యాప్టిజం తీసుకుంటే. అస్సలు ఆ పప్పులేమీ ఉడకో. బ్యాప్టిజం తీసుకున్న ప్రతి ఒక్కడు పరలోకానికి వెళ్ళడు. నువ్వు ₹1,00,00,000 కాదు కదా, 10 కోట్లు పెట్టి మందిరం కట్టించినా కానీ నియమ ప్రకారం పరిగెత్తకపోతే ఆ పందెపు రంగంలో మనము పని చేయము, గమ్యస్థానం మనం చేరం. అందుకని ఎప్పుడు దేవుడు అంతరంగాన్ని చూసేవాడు. ఎలా ఆశపడుతున్నా, ఎలా ప్రార్థన చేస్తున్నా, ఎలా ఉంది మన తీరు అని. ఈరోజు ఆ పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు. మళ్ళీ చెప్తున్నాను, ఎక్కడో కాదు, మనలో ఉన్నాడు. ఆయన్ని అడుగుదాము, మనల్ని మనము బలపరుచుకుంటూ నియమ ప్రకారం పరిగెత్తుదాం. ప్రార్థన చేద్దాం. దేవా మీకు స్తోత్రాలు, రక్షకుడా మీకు వందనాలు వందనాలు వందనాలు. మా ముందు నిలబడిన వాడా నీకు వందనాలు. ఎస్, యు ఆర్ ద ఎగ్జాంపుల్ ఫర్ అస్ లార్డ్. మాకు ఉదాహరణగా తండ్రి, యాజకుడిగా, మనుష్యుడిగా తండ్రి అయ్యా, ఇదిగో మాలాగే అన్ని శ్రమలు అనుభవించావు. నీకు స్తోత్రాలు వందనాలు తండ్రి. అయ్యా, రేపొద్దు నేను ఎక్కడ ప్రశ్నించి నువ్వు దేవుడు కదా అందుకే దాటేసావు, చేసేసావు అని అంటామేమో అని తండ్రి, 100% నరుడుగా వచ్చావు తండ్రి. నీకు స్తోత్రాలు తండ్రి. 100% నరుడుగా వచ్చావు, నీకు వందనాలు అయ్యా. ఈరోజు నియమ ప్రకారం నువ్వు పరిగెత్తావు. అవునయ్యా, నీ జీవించే విధానం, మాట్లాడే విధానం, ప్రేమించే విధానం, ప్రార్థించే విధానం, తండ్రితో గడిపే సమయం, అయ్యా ఇతరులతో గడిపే సమయం, ప్రజలందరినీ ఆదరించావు. నీ దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎవ్వరూ కూడా ఒట్టిగా వెళ్ళిపోలేదు. ఈచ్ అండ్ ఎవ్రీ అయ్యా, గుడ్డివారిని జ్ఞాపకం చేసుకున్నావయ్యా, కుంటివారిని జ్ఞాపకం చేసుకున్నావు తండ్రి. అయ్యా, ఆఖరికి సమాజం అంతా వెలివేసిన కుష్ఠరోగులను కూడా తండ్రి నువ్వు పట్టించుకున్నావు, వాళ్ళని తృప్తిపరిచావు తండ్రి. ఏ ఒక్కరిని నువ్వు విడిచిపెట్టాలి. ఆఖరికి కృతజ్ఞత లేని వాళ్ళు తండ్రి. 10 మంది కుష్ఠరోగులు బాగుపడితే ఒక్కడు మాత్రమే వెనక్కి వచ్చాడు, మిగతా 9 మంది రాలేదు. అయినప్పటికీ కూడా తండ్రి వారందరినీ ప్రేమించావు, క్షమించావు, ఎప్పటికప్పుడు మాదిరికరంగా ఉన్నావు. ఈరోజు నిన్ను చూస్తూ నీ వైపే దృష్టి కలిగి, నీపైనే ఆశ కలిగి తండ్రి మమ్మును మేము సరిచేసుకుంటూ నిన్ను స్తుతిస్తూ నియమ ప్రకారం పరిగెత్తేవారుగా ఉండటాన్ని కృపను చూపించండి. కోరాహు కుమారుడు ఈరోజు మాకు సవాల్ని విసిరారు. మమ్మల్ని త్రోసేసిన, వెలివేసిన, బహిష్కరించిన, శపింపబడిన వారమైనప్పటికీ కూడా అసలు మందిరపు వైపే చూడ్డానికి కూడా అవకాశం లేకపోయినప్పటికీ కూడా నా ప్రాణము నా దేవుని కొరకు ఆశపడుతుందని ఆశను పెంచుకున్నప్పుడయ్యా మనుషులు చూడలేదయ్యా, నువ్వు చూసావు ఆశని. ఈరోజు మా ముందు నిలబెట్టావు తండ్రి. మరి వారి స్థానమే, వారి శాపమే పోయింది తండ్రి. దీవెనకరంగా మార్చబడ్డారు, దీవెనకరంగా. ఈరోజు మేము ఆశపడితే తండ్రి మమ్మల్ని దీవెనకరంగా మార్చుతావు తండ్రి, మమ్మల్ని దీవెనకరంగా మార్చుతావు తండ్రి. అయ్యా, ఈరోజు నీ వైపు ఆశ పెట్టుకోవడానికి సహాయం దయచేయండి అయ్యా. సమయం చాలా తక్కువగా ఉంది తండ్రి. ఈ పరుగు పందెంలో సమయం చాలా తక్కువగా ఉంది తండ్రి. అయ్యా, ఇదిగో సమయాన్ని చూచుకోపోతే, సమయాన్ని బట్టి మా జీవితం మార్పు చెందకపోతే తండ్రి అయ్యా మేము కొట్టివేయబడతాం, విడిచివేయబడతాం తండ్రి. పనికి రాని వారిగా ఉంటాం. ఇంత జీవితం జీవించి పెట్టబడిన వారిగా ఉండొద్దు తండ్రి. ఒకవేళ మా ఆలోచనలు వీ హ్యావ్ డన్ మిస్టేక్స్, మేము పొరపాట్లు చేసాం, తప్పులు చేసాం, పాపము చేసాం, క్షమించండి తండ్రి. ఇక నుంచి మళ్ళీ రైట్ ట్రాక్లో నా లైన్లో అయ్యా, నా లైన్లో నేను నిలబడి
ఆ పరుగుని కొనసాగించటానికి, ఒకవేళ మళ్ళీ కొనసాగించటానికి నీ కృపను చూపించమంటూ నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి. సహాయకుడా మీకు వందనాలు, రక్షక మీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. దేవా మీకు వందనాలు, దేవా మీకు వందనాలు తండ్రి. ఇక్కడున్న ప్రతి ఒక్కరిని నీ సన్నిధికి నీకు తీసుకొస్తున్నాను. వారిని సిద్ధపరచండి తండ్రి.